నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మణిపూర్లో తెగల మధ్య ఆరని చిచ్చుకు బ్రిటన్లో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యక్తి కారణమని వెల్లడైంది. ఉదయ్ రెడ్డి అనే వ్యక్తిని స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయ్ రెడ్డి బ్రిటన్లోని బర్మింగ్హామ్ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. మణిపూర్లో మతాల పేరిట ఆయన పలు వర్గాల నడుమ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాడని మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయ్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ వ్యక్తి కెనడాలోని ఖలిస్తానీ శక్తులతో లింకులు పెట్టుకున్నాడని, మణిపూర్లో ఘర్షణలను రెచ్చగొడుతున్నాడని ప్రాథమిక సమాచారం అందింది. ఈ సమాచారాన్ని అందుకున్న మణిపూర్ పోలీస్ బృందాలు విచారణకు సిద్ధమయ్యాయి. మణిపూర్లో చాలా నెలలుగా మైతీలు, నాగా కుకీల తెగల మధ్య ఘర్షణలు సాగుతున్నాయి. ఈ వ్యక్తి తన రాతలతో ఇతరాత్ర మైతీల మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించాడని ఫిర్యాదులో వెల్లడైంది. ఇంపాల్ ఈస్ట్ జిల్లాలో ఈ ఫిర్యాదు దాఖలైంది. ఈ వ్యక్తి పనిచేస్తున్న బర్మింగ్హామ్ వర్సిటీకి ఇతని వివరాల గురించి తెలుసుకునేందుకు అధికారులు ఫోన్లు చేయగా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక ఉదయ్ రెడ్డి నుంచి కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు పత్రికా ప్రకటన వెలువడలేదు, వివరణ రాలేదు. ఉదయ్ రెడ్డి ఆయన అనుచరులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రత, సమైక్యతకు భంగకరం అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ కోణంలోనే ఆయనపై దర్యాప్తు వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు ఉదయ్ రెడ్డి ఖలిస్తానీ వర్గాలతో పాటు నార్కో టెర్రరిస్టు బృందాలతో కూడా సంబంధం ఉందని, నిందితుడి ఫోన్ కాల్స్, ఆయన ఆర్థిక కార్యకలాపాలను ఆరా తీయాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా ఈ వ్యక్తి ఎక్స్ సామాజిక మాధ్యమం ఖాతా నిలిపివేసి ఉంది. తరచూ సామాజిక మాధ్యమాల్లో పలువురితో ఫోన్లలో మాట్లాడటం, ఆడియో ప్రసంగాలకు దిగడం వంటి పనులు చేస్తున్నట్లు గుర్తించారు. వరేవా, ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఆడించగలుగుతున్నాడు అనంటే ఆ వ్యక్తి ఎంత డేంజరస్ అనేది అర్థం చేసుకోవాలి. మొత్తానికి మణిపూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ప్రశ్నలకు అనేక సమాధానాలని చేతల రూపంలో చూపించడానికి మోదీ షా ద్వయం సిద్ధమైనట్టుగా కూడా అర్థమవుతుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందే మళ్ళీ చెప్తున్నాం, ఎవరికైనా మంచి వీడియోలు మన ఛానల్ ద్వారా బయటకు వెళ్తున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రిప్షన్ చేయించండి. అలాగే వీలైనంత మంది వీడియో చూశాక లైక్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే మన వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఎందుకు అడుగుతున్నాను అంటే మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. ఇక్కడ మనకు ఒక ఆఫీస్ అంటూ లేదు, సొంత ఎక్విప్మెంట్ అంటూ కూడా పూర్తిగా లేదు. ఇవన్నీ నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. కాబట్టి మీ అందరి సహాయం కోరుకుంటున్నాను. జనాల సమస్యలను ప్రభుత్వానికి అందించే ఒక వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి అనేదే మన ఛానల్ యొక్క సంకల్పం. ఆ సంకల్పంతో వేస్తున్న అడుగులో నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ఇలాంటి ఛానల్కి సహాయం చేయాల్సిన అవసరం మీ అందరిలో కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలా చేయాలి అనుకునే వాళ్ళు 8328500576 నెంబర్కి సంప్రదించండి. వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన ఛానల్కి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.